ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ రాజా బ్రదర్. యూ కెన్ స్టార్ట్ నౌ అన్న. ప్రైజ్ లార్డ్ బ్రదర్. నా వాయిస్ క్లియర్గా ఉంది బ్రదర్? ఎస్ అన్న. డన్. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చినందుకు దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు ఒకసారి చదువుతాను. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపుకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవకుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపుడి. లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపొద్దు. ఎందుకంటే ఈ లోకంలో ఉందంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవకుటంబం, ఇవేవి తండ్రి వలన కలిగినవి కాదు అని, అవన్నీ లోక సంబంధమైనవని దేవుడు మనతో చెప్తున్నాడు అనమాట. అందుకే చాలా సార్లు మనం లోకాన్ని చూసినప్పుడు దాని నుంచి వేరుగా ఉండడానికి మనం చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం. లోకస్తులను చూసినప్పుడు, లోకానుసారంగా నడుస్తున్న వాళ్ళని చూసినప్పుడు దూరంగా ఉండడానికి చాలా సార్లు ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట, లోకాన్ని కానీ లోకంలో ఉన్నదాన్ని కానీ మీరు ప్రేమించొద్దు, లోక పోకడల్ని మీరు ప్రేమించొద్దు, సపరేట్ అయి ఉండాలనేది ఈ వాక్యం ద్వారా మనం తీసుకుంటాం. కానీ యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మాత్రం దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని ఉంటది. అది కంప్లీట్ గా రెండు ఆపోజిట్ వర్సెస్. అది ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అన్నట్టు అనిపిస్తుంది అనమాట. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, మనలో మాత్రం లోకాన్ని గాని లోకంలో ఉన్నదాన్ని గాని ప్రేమించొద్దు అని చెప్తున్నాడు. అసలు ఇది ఎలా సాధ్యం? ఒకసారి దాని గురించి ఆలోచిస్తే, మనల్ని లోకాన్ని ప్రేమించొద్దు అంటున్నాడు, కానీ ఆయన లోకాన్ని ప్రేమించి ఎంత ప్రేమించాడంటే తన ప్రాణాన్ని పెట్టేంతగా ప్రేమించాడు. అంటే దేవుడు లోకాన్ని చూస్తున్న దృష్టి వేరు, మనం లోకాన్ని చూసే దృష్టి వేరు. మన దృష్టితో ఒకవేళ లోకాన్ని చూడగలిగితే మనం ప్రేమించలేం, దాని నుంచి సపరేట్ అయ్యి ఉండి అదంతా ఒక పాపభూయిష్టమైన దానిలో కనబడుతుంది. దేవుడు చెప్పింది కూడా అదే. కానీ ఇక్కడ దేవుడు లోకాన్ని ప్రేమించడానికి కారణం ఏంటంటే బియాండ్ అవర్ ఇమాజినేషన్ అన్నమాట. మన అందని రీతిలో ఆయన లోకాన్ని చూస్తున్నాడు. ఆ దృష్టి మనం కూడా కలిగి ఉండాలి. ఎలా అంటే యెరూషలేం చూసినప్పుడు ఆయన ఏడ్చాడంట, దుఃఖించాడు, ఎలుగెత్తి ఏడ్చాడు ఆయన. మేము మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు అక్కడ ఐకియా అక్కడికి వెళ్ళి చూసినప్పుడు నైట్ వచ్చాం అనమాట. అక్కడి నుంచి ఐకియా దగ్గర బయటకు వచ్చేసరికి ఆ బిల్డింగ్స్ అన్ని చూసి అసలు ఆ వెలుగులు చూసి మాకు బుర్ర పాడైపోయింది. అది ఐటీ హబ్ అవన్నీ ఉన్నాయి అక్కడ. యేసుప్రభు నిలబడి చూస్తే మేము చూసి చాలా ఆశ్చర్యపోయాం, చాలా ఆనందపడ్డాం. దాని తర్వాత రోడ్ల వెళ్ళినప్పుడు చాలా మంది అక్కడ బయటే, మగాళ్ళని లేదు, అమ్మాయిలని లేదు, అందరూ సిగరెట్లు తాగుతున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అంతా ఐటీ హబ్ కదా. సో ఫస్ట్ చూసినప్పుడు చాలా జిగేలం అనిపించింది, వాళ్ళందరినీ చూసినప్పుడు రోతగా అనిపించింది. ఒకవేళ యేసుప్రభు అక్కడ ఉంటే ఆయన ఎలా చూస్తాడు? ఆయన మనసుకి ఎలా అర్థం అవుతుంది అదంతా? ఖచ్చితంగా ఆయన యెరూషలేం చూసినప్పుడు ఎలాగైతే దుఃఖించాడో, అలాగే ఆ పరిస్థితి అంతా చూసినప్పుడు కూడా ఆయన మనసు ఖచ్చితంగా దుఃఖంతో ఉంటది. ఈ దృష్టి కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు లోకాన్ని ప్రేమించగలిగాడు. అంటే లోకంలో ఉన్నదంతా నేత్రాస, శరీరాస, జీవపుడమ్ము, అదేది కూడా దేవుని వలన కలిగింది కాదు. దేవుడి లోకాన్ని సృష్టించిన, మనిషిని సృష్టించిన మనిషి తన స్వభావాన్ని బట్టి దేవుడికి విధేయత చూపించకపోవడం బట్టి సాతాను యొక్క అధికారం అంతటి కిందకే వెళ్ళిపోయాడు. అంతేకాదు మనిషి పతనం అయిపోయాడు, మోరల్ గా పతనం స్థితిలోకి వెళ్ళిపోయాడు అనమాట.
తన ఆత్మీయ స్థితి పతనం అయిపోయింది. ఆ మోరల్ వాల్యూస్ కూడా పతనం అయిపోయి దిగజారుడు స్థితిలోకి వెళ్ళిపోయాడు. మనిషి అన్న వ్యక్తి, మనిషి మానవ స్థితి అంతా కూడా దిగజారుడు స్థాయిలోకి వెళ్ళిపోయింది అనమాట. సో వాటిల్లోకి వెళ్ళొద్దన్నాడు తప్ప దేవుడు అలాంటి స్థితిలోకి వెళ్ళొద్దన్నాడు. కానీ అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తిని ఎలా చూడాలో మనకు నేర్పించాడు యేసుప్రభు. అందుకే అలాంటి లోకాన్ని చూసినప్పుడు ఆయన చలించిపోయి తన అద్వితీయ కుమారుణ్ణి బలిగా అర్పించాడు, ఈ లోకం అంతటి కోసం అర్పించాడు. అందుకే ఈ లోకాన్ని అంతటిని ప్రేమించాడు దేవుడు. అంటే మనం మనుషులను చూడగలిగినప్పుడు, యేసు క్రీస్తు ఎలాగైతే, తండ్రి ఎలాగైతే మనం చూడగలిగినప్పుడు, ఎలా అయితే చూసాడో మనం అలా చూడగలిగినప్పుడు మనుషుల యొక్క పతన స్థితి, వాళ్ళ అంటే బాగా బ్రతకాలన్నా బ్రతకలేని ఆ అసమర్థత స్థాయిలోకి ఎలా వెళ్ళిపోయారు, ఎలాంటి అజ్ఞానాన్ని కలిగి ఉన్నారు, ఎలాంటి పడిపోయిన స్థితిలో ఉన్నారో మన హృదయాలకు అర్థం అవుతుంది. లేకపోతే అది అర్థం కానప్పుడు మనుషులందరినీ చూసినప్పుడు మనకి అసహ్యం అనిపిస్తుంది. అసహ్యం అనిపించడమే కాదు, మన మన నీతి చాలా ఎక్కువ అనిపిస్తుంది అనమాట. వాళ్ళంతా పాపులు, మనం ఏదో పరిశుద్ధులు, వాళ్ళంతా దేనికి పనికిరాని వ్యక్తులు, మన నీతిమంతులు అని ఒక స్వనీతి అనేది మన హృదయాల్లోకి ఎంటర్ అవుతుంది. సో అలాంటి దృష్టి మనలో లేకుండా ఉండాలంటే క్రీస్తు ప్రేమ ఖచ్చితంగా మన హృదయాల్లో ఉండాలి. ఆ క్షమాపణ హృదయం మనలో ఉండాలి. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1-2 వచనాల్లో దేవుడు ఇలా చెప్తాడు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మ్రోగిడి కంచును గణగల్లాడు తాళంనై ఉందను. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతియు ఎరిగిన వాడినైనను, కొండలు పికిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడైనను, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. అనేక కృపావరాలు కలిగి ఉండొచ్చు, అనేకమైన అంటే ఒక వాస్ట్ నాలెడ్జ్ మనకి ఉండుండొచ్చు, కానీ ప్రేమ లేకపోతే నువ్వు మ్రోగిడి కంచు గణగణలాడే తాళంవి. అంతేకాదు నువ్వు వ్యర్థుడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే ఈ ప్రేమ లేకపోతే దేవుడు మన ద్వారా తన కార్యం చేయలేడు, దేవుడు మన ద్వారా తన రాజ్యాన్ని స్థాపించలేడు, దేవుడు మన ద్వారా ప్రజల్ని రక్షించలేడు. ఏ క్రీస్తు ప్రేమ అయితే తనను తాను అర్పించుకుందో, పాపంతో నిండిపోయిన, లోకంతో నిండిపోయిన యెరూషలేం చూసి యేసుప్రభు ఎందుకు ఏడ్చాడంటే, ఈ పట్టణానికి ఆ పట్టణంలో ఉన్న ఎంతో మందిని ఆయన స్వస్థపరిచాడు, ఆయన విడుదల చేశాడు, రాబోయే ఉగ్రత గురించి చెప్పాడు, ఆయన పరలోక రాజ్యం గురించి ఆయన బోధిస్తూ అనేక మందిని స్వస్థపరిచాడు. కానీ వాళ్ళెవ్వరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. వాళ్ళందరూ రిజెక్ట్ చేస్తారని తెలుసు, వాళ్ళందరూ ఆయన తృణీకరించి దేవుడిచ్చే ఆ రక్షణ వాళ్ళు కోల్పోతారు అని తెలుసు. చాలా మెజారిటీ ఆఫ్ ది పీపుల్ దాన్ని రిజెక్ట్ చేస్తారని తెలుసు. అంతేకాదు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు కూడా దేవుడికి అర్థమవుతుంది. వాళ్ళ మీద రాబోయే ఏ తీర్పులోకి అయితే వాళ్ళు రాబోతున్నారో అదంతా ఆయనకి ముందే కనబడి ఆయన ఏడవడం మొదలు పెట్టాడు అనమాట. అంతేగాని వీళ్ళని రిజెక్ట్ చేస్తారు కదా, వీళ్ళు నాశనం అయిపోతే బాగున్నాం అన్న దాంట్లో లేదు. ఆయన చూసినప్పుడు ఆయన హృదయం అంతా, వాళ్ళు ఉన్న ఆ స్థితిని చూసి ఆయన హృదయం అంతా ద్రవీభించింది అనమాట. అందుకే ఇక్కడ కూడా అలాంటి ప్రేమ లేకపోతే మనుషులు మనం చూసినప్పుడు మనల్ని రిజెక్ట్ చేసేవాళ్ళు, లేకపోతే మన గురించి తప్పుడు మాటలు మాట్లాడేవాళ్ళు, లేకపోతే మనల్ని పట్టించుకునే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయడం అనేది జరగదు. వాళ్ళకి క్రీస్తు ప్రేమని మనం చూపించడం అనేది జరగదు. ఒకవేళ క్రీస్తు ప్రేమ చేత మనం కానీ నింపబడకపోతే దేవునికి సాక్ష్యార్థమే మనం ఈ లోకంలో మనం జీవించలేము. అందుకే దేవుడు ప్రేమ లేకపోతే ఆ విశ్వాస జీవితం అంతా వ్యర్థం అని చెప్తున్నాడు అనమాట. బ్రోగిడి కంచుతో సమానం, గణగణలాడు తాళంతో సమానం అని చెప్తున్నాడు అనమాట. ఈ ప్రేమ మనం కలిగి ఉండాలి. ఈ ప్రేమ యొక్క లక్షణాలు కింద కూడా రాస్తుంటాయి 13:4లో, 1 కొరింథీ 13:4లో. ఈ ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డమ్మంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకున్నదు, త్వరగా కోప్పడదు, అపకారమును మనసును ఉంచుకున్నదు,
దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికి తాళుకును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వత కాలం ఉండును. అన్ని కూడా నిరర్ధకమైపోతాయేమో గాని, జ్ఞానమైన నిరర్ధకమైపోతేమో గాని, భాషలైన నిలిచిపోతేమో గాని, ప్రేమ శాశ్వత కాలం ఉండును అని దేవుడు చెప్తున్నాడు అనమాట. ఈ శాశ్వతంగా ఉండే ప్రేమ మనం కూడా కలిగి ఉండాలని దేవుడి ఆశ. అందుకే దేవుడు లోకం ఎంతో ప్రేమించును. దాంట్లో ఇంకొక క్రైటీరియా ఏమీ లేదు. దాంట్లో మళ్ళా సబ్ గ్రూప్స్ ఏమీ లేదు. వీళ్ళని ప్రేమించండి, వీళ్ళ ప్రేమించండి, వీళ్ళ ప్రేమించారని దేవుడు ఏ రిజర్వేషన్స్ కూడా పెట్టుకోలేదు. పతనం అయిపోయిన మానవ స్థితి కలిగిన ఈ లోకం అంతటిని ఆయన ప్రేమించాడు. ఆ ప్రేమ మన హృదయాల్లో మనం కలిగి ఉన్నప్పుడు మనుషులందరికీ మనం ఆశీర్వాదకరంగా ఖచ్చితంగా మనం మారుతాం అన్నమాట. యేసు ప్రభుతోనే ఉండొచ్చు, అంటే దేవుని వాక్యం మనకు తెలిసి ఉండొచ్చు. కానీ ఒక మనిషిని చూసినప్పుడు ఈ ప్రేమ మన హృదయాల్లో లేకపోతే ఆ మనిషి విడుదలకి ఆ మనిషి ఆశీర్వదింపబడడానికి, లేకపోతే ఆ మనిషి విడుదలకి మనం కారణం అవ్వం. శిష్యులు ఆయనతో పాటే నడుస్తూ వెళ్ళారు. శిష్యులు ఆయనతో పాటు అద్భుతాలు చూస్తున్నారు, ఆశ్చర్యకార్యాలు చూస్తున్నారు. యేసుక్రీస్తు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన వ్యక్తిత్వం ఆయనకి తెలుసు, వాళ్ళందరికీ అర్థం అవుతుంది. కానీ యోహాను సువార్త 9:3 ఒక పుట్టి గుడ్డివాడిని 9వ అధ్యాయం చూస్తే యోహాను సువార్త పుట్టి గుడ్డివాడిని తీసుకుని వచ్చి శిష్యులు అడుగుతారు, ప్రభువా వీడు ఇలా పుట్టడానికి ఈడు పాపం చేశాడా, వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేశారా? అంటే ఒక వ్యక్తి యొక్క పరిస్థితిని చూసిన వెంటనే వాళ్ళకి పాపమే గుర్తొస్తుంది తప్ప ఇంకొకటి హృదయంలోకి రావట్లేదు. చాలాసార్లు మనుషులు మనం చూసినప్పుడు ఏం చేశాడో, దేవుడికి వ్యతిరేకంగా నడుస్తున్నాడేమో, ఎంత పాపంలో ఉన్నాడో అనేది మన మనసులోకి వస్తూ ఉంటది. అంటే ఆ మనిషి చూసి జాలి దయ కంటే జడ్జిమెంట్ మన మనసులోకి వస్తూ ఉంటది. ఏం పాపం చేశాడో, దేవుడికి వ్యతిరేకంగా నడుచుంటాడేమో, ఇలాంటివన్నీ వస్తాయి. అలాంటి హృదయం దేవుడికి చాలా కష్టంగా ఉంటది. అలాంటి హృదయంలోంచి దేవుడు పనిచేయాలి, మనుషుల మీద కనికరం చూపించాలని అంటే చాలా కష్టంగా ఉంటది. ఇక్కడ శిష్యులు కూడా వీడి పాపం చేశాడా, వీడిని కన్న తల్లిదండ్రులు పాపం చేశారా అని శిష్యులు అడిగినప్పుడు, అంటే వాళ్ళని తప్పుపడ్డానికి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా అప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత వాళ్ళు నడిపించబడుతున్న వ్యక్తులు కాదు. వాళ్ళందరూ చూసిన దాన్ని బట్టి, వింటున్న దాన్ని బట్టి, వాళ్ళు ముట్టుకుంటున్న దాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ఆలోచన అంతా కాబట్టి తప్పుపడ్డానికి కూడా లేదు. అంటే యేసు క్రీస్తుని గురించిన సంపూర్ణమైన అవగాహన లేకపోతే మనుషుల పట్ల ఎలాంటి అభిప్రాయం కలిగి ఉంటారో మనం అక్కడ చూడొచ్చు అనమాట. అదే వ్యక్తి గురించి యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, వీడు పాపం చేయలేదు, వీడి తల్లిదండ్రులు కూడా పాపం చేయలేదు, తండ్రి క్రియలు వీళ్ళు బయలుపరచడానికి ఇలా జరిగిందని చెప్తాడు అనమాట. అంటే దేవుడు అన్నేం గుడ్డిగా పుట్టించడం అని కాదు అక్కడ మీనింగ్. ఒక రోగంతోనో, ఒక బలహీనతతోనో, ఒక వ్యాధితోనో, ఒక పాపంతోనో ఒక వ్యక్తిని చూసినప్పుడు, యేసుప్రభు హృదయం ఎలా ఉంటదంటే, ఈ వ్యక్తి జీవితంలో ఏదో ఒక కార్యం జరిగితే దేవుడు మహింపరచబడతాడు, తండ్రి మహింపరచబడతాడు, వ్యక్తి జీవితం బాగుపడుతుంది అన్న హృదయం ఉంటది. అలాగే మనకి ఎవరైనా వ్యక్తులు తారసపడినప్పుడు ఇలాంటి స్థితిలో పాపంలోనో, రోగంలోనో, వ్యాధితోనో, బాధతోనో, దేవుడు ఈ లోకం గురించి ఎలా చెప్పాడో, నేత్రాశ, శరీరాశ, జీవపడము వీటితో నిండిపోయిన వ్యక్తులు కనబడినప్పుడు మన హృదయానికి వీడి పాపంలో ఉన్నాడు అనేది కాదు రావాల్సిందే, వీడి జీవితం బాగుపడితే తండ్రి మహింపరచబడతాడు, తండ్రి క్రియలు వీడి ద్వారా బయలుపరచబడాలి అనే హృదయం అనుకుంటే ఖచ్చితంగా దేవుడు మనలోంచి వాడిని విడుదల చేస్తాడు, దేవుడు తన నామాన్ని మహింపరచుకుంటాడు. ఇలాంటి హృదయం మనకు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అనమాట. అలాంటి ప్రేమ మనకి ఉండాలని ఆశపడుతున్నాడు. అందుకే లోకాసు సువార్త 6వ అధ్యాయం 27 నుంచి 35 వరకు మనం చూస్తే ప్రేమ గురించి, ఎలాంటి వ్యక్తులను ప్రేమించాలో, శత్రువుని సైతం ప్రేమించమని చెప్తాడు, కనికరం చూపించమని చెప్తాడు. ప్రేమించిన వాడిని ప్రేమిస్తే ఎవరైనా ప్రేమిస్తారు, లోకస్తులందరూ అలా ప్రేమిస్తారు కదా, శత్రువుని సైతం ప్రేమించండి అని చెప్తుంటాడు అనమాట. అంటే బియాండ్ అవర్ లిమిటేషన్స్ అనమాట. అది ఆ లిమిట్లెస్ లవ్. అది శత్రువుని చూసినా, పాపంలో ఉన్న వ్యక్తిని చూసినా, విశ్వాసంలో దిగజారిపోయిన స్థితిలో ఉన్న వ్యక్తిని చూసినా మనలోంచి రావాల్సింది దేవుని ప్రేమ, దేవుని యొక్క కనికరం. ఆ లోకాసు వార్త 6వ అధ్యాయం అంతా చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుడు మనకు చెప్పాడు అంటే ఆయన క్యారెక్టర్ అలా కాకుండా, ఆయన అలా చేయకుండా మనకు చెప్పింది కాదు. ఆయన అంతా
చేసే మనకు చెప్పాడు. ఎందుకంటే మనం ఇంకా మొదట ఆయనే మనల్ని ప్రేమించాడని దేవుని వాక్యం చెప్తుంది. అంతే కదా, మనం ఇంకా పాపంలో ఉండగానే ఆయన మన కోసం ప్రాణం పెట్టాడని దేవుని వాక్యం చెప్తుంది. అలాంటి వ్యక్తిత్వం కలిగిన దేవుడు మనం కలిగి ఉన్నాం. మన దేవుడు అలాంటి వ్యక్తిత్వం కలిగిన దేవుడు. కాబట్టి మనల్ని అందరినీ ప్రేమించమని చెప్తున్నాడు, కనికరాన్ని చూపించమని చెప్తున్నాడు. కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల ఉపకారియే ఉన్నాడంట ఆయన. మనం కూడా ఆయన పిల్లలుగా మనం కూడా అలాగే ఉండాలి. ఉపకారం చేయని వ్యక్తులు, దుష్టులు మన దృష్టికి తారసపడినప్పుడు వాళ్ళ మీద కృతజ్ఞత భావం, అంటే వాళ్ళకి కనికరం చూపించే వ్యక్తులుగా మనం ఉండాలన్నమాట. ఆయన కూడా మనం కృతజ్ఞత లేనప్పుడు, దుష్టత్వంలో ఉన్నప్పుడు మనల్ని ఆయన కనికరించాడు కాబట్టి మనం ఈ రక్షణ ఆ ఆనందాన్ని మనం అనుభవించగలుగుతున్నాం. సో ఏ రక్షణ అనుభవం మనం ఆనందిస్తున్నాం, అనుభవిస్తున్నాం, దేవుని ఆత్మను కలిగే వ్యక్తులుగా, క్రీస్తు ప్రేమ, ఎందుకంటే మనం రక్షింపబడిన దినాన్ని మనకి ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మని మీకు ఇచ్చానని దేవుడు చెప్తాడు అనమాట. కాబట్టి ఈ ప్రేమ మనం కలిగి ఉన్నప్పుడు మనలాంటి ఆ పూర్వ స్థితిలో, మనం ఎలాంటి స్థితిలో అంతకు ముందు ఉండేవాళ్ళం, అలాంటి స్థితిలో ఉన్నవాళ్ళు కానీ మనకు తారసపడితే ఖచ్చితంగా మనం కూడా వాళ్ళకి కనికరాన్ని చూపిస్తాం. వాళ్ళ మీద మన ఆ ప్రేమ అంతా వాళ్ళ మీద మనకు పొంగిపోతూ ఉంటది అనమాట. వాళ్ళని చూసినప్పుడు కనికరం మనకి వస్తుంది. అప్పుడు వాళ్ళ జీవితాలు బాగుచే, వాళ్ళ వ్యాధులన్నిటిని నయించే, వాళ్ళు పడి ఉన్న స్థితిలోంచి వారిని పైకి లేవనెత్తు అని మనం సంతోషంగా మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయగలుగుతాం, విశ్వాసంతో ప్రార్థన చేయగలుగుతాం. ఎందుకంటే ఇది తండ్రి హృదయం, తండ్రి ప్రేమ. ఒకవేళ అలాంటి దృష్టి లేకపోతే వాళ్ళందరూ మనకి దిగజారుడు మనుషుల్లాగా, పతనమైపోయిన మనుషుల్లాగా కనబడుతూ ఉంటారనమాట. ఎందుకు పనికిరాని వ్యక్తుల్లాగా కనబడుతుంటారు. దేవుడు అలా చూడు. ఎందుకంటే వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని అమ్మ అని పిలిచిన ప్రేమ కలిగిన తండ్రిని మనం కలిగి ఉన్నాం, దేవుడిని మనం కలిగి ఉన్నాం. సో అలాంటి దేవుడిని కలిగి ఉన్న మనం అలాంటి వ్యక్తిత్వాన్ని కూడా మనం కూడా కలిగి ఉండాలి. అందుకే ఒక దైవజనుడు చెప్పాడు అనమాట, ఏంటంటే ఈ లోకంలో ఉన్న థియాలజీలన్నిటినీ, ఈ లోకంలో ఉన్న ఫిలాసఫీస్ అన్నిటినీ కూడా రంగరించి మగ్ధలేనే మరి నెత్తి మీద రుద్దితేనంట ఆవిడలో ఉన్న ఒక్క దయ్యం కూడా పోదంట. ఆవిడలో 7 దయ్యాలని పోగొట్టాడు కదా యేసుప్రభు. మగ్ధలేనే మరి నెత్తి మీద ఈ జ్ఞానాన్ని, ఈ ఫిలాసఫీస్ ని, ఈ థియాలజీస్ అన్నిటిని రంగరించి నెత్తి మీద రుద్దితే ఒక్క దయ్యం కూడా పోదు. ఆవిడ్ని విడుదల చేసింది క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ మాత్రమే ఒక మనిషిని విడుదల చేయగలుగుతుంది. క్రీస్తు ప్రేమ మాత్రమే ఒక మనిషిని స్వస్థపరచగలుగుతుంది. క్రీస్తు ప్రేమ మాత్రమే కృప చూపిస్తుంది, దయ చూపిస్తుంది, కనికరం చూపిస్తుంది, వాళ్ళు పడిపోయిన స్థితిలోంచి తిరిగి లేవనెత్తుంది. అది మనం ప్రతిరోజు అనుభవిస్తున్న వ్యక్తులు మనం. ఆయన ప్రేమ, ఆయన కృపే మనల్ని లేవనెత్తుతుంది, మనల్ని స్వస్థపరుస్తుంది. ఒకవేళ ఆయన మార్గంలోంచి తప్పిపోతూ ఉంటే మనల్ని తిరిగి ఆయన మార్గంలోకి తీసుకొస్తుంది ఆయన కృపే, ఆయన ప్రేమే. కాబట్టి ఈ ప్రేమ మనం కలిగి ఉన్నప్పుడు అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. యెషయా 11లో కూడా ఉంటుంది, ఆయన కంటికి కనబడిన దాన్ని బట్టి తీర్పు తీర్చడు, తాను విన్నదాన్ని బట్టి విమర్శ చేయడు. కనబడేదాన్ని బట్టి, విన్నదాన్ని బట్టి ఆయన ఎవరికి తీర్పు తీర్చడంట, విమర్శ చేయడంట. దాని వెనుక మనిషి యొక్క పతనమైపోయిన స్థితిని, తనకంటూ తాను ఏమీ చేసుకోలేని స్థితిని, తన అజ్ఞానాన్ని, అసమర్థతని ఆయన గుర్తించి తన ప్రేమ చేత ఆ చేతినిచ్చి పైకి తీసుకుని వస్తాడు. మనం కూడా అలాంటి ప్రేమనే కలిగి ఉన్నాం. మనం కూడా క్రీస్తు ప్రేమను కలిగి ఉండి అనేక మందికి ఆశీర్వాదకరంగా, ఇప్పుడు మనం ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాం, ఏ విషయాల కోసం అయితే ప్రార్థన చేస్తున్నాం, ఆ మనుషుల పట్ల దేవుని ప్రేమ కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనలోంచి కదిలాడి ఆ పరిస్థితులన్నిటినీ ఆ వ్యక్తుల జీవితాల్లో మార్పు తీసుకుని వస్తాడు. వాళ్ళు మారుస్తాడు, ఖచ్చితంగా మారుస్తాడు. ఇలాంటి ప్రేమ కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అలా కలిగి ఉందాం. దేవుడి మాటలు దీవించిన గాక.